హాయ్ అండి. వెల్కమ్ టు చైతు వ్లాగ్స్. ఈరోజు కీ చైన్ చూపించబోతున్నా. దానికి అవసరమయ్యే ఫ్లవర్స్ చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో కదా. ఈ ఫ్లవర్స్తోనే కీ చైన్ చేయబోతున్నాం. దానికి కావాల్సిన బీడ్స్ కొన్ని వైట్ బీడ్స్, సేమ్ మనం పర్సులకు యూజ్ చేసేటివి. మల్టీ కలర్ బీడ్స్ అండి, అవి మిగిలిపోయినాయి కదా, సో దీంట్లో యాడ్ చేసుకుందాం కొన్ని. ముందుగా 4 పూసలు తీసుకోవాల్సి ఉంటుంది. కీ చైన్ మెథడ్ ఇదే అన్నమాట. ఈ మెథడ్ని మనం ఫోన్ పౌచ్లకు, లాస్ట్ టైం చూపించిన బ్యాగ్కి వాడినామన్నట్టు. నాలుగు పూసలు తీసుకొని టైట్గా కూర్చుకోవాలండి. రెండు సార్లు తీసి కూర్చోండి, లేకపోతే లూజ్ అయిపోతుంది. ఈ బేసిక్ చెప్పాను కదా, ముందుగా 4 పూసలు తీసుకోవాలి, ఆ తర్వాత 3 పూసలే యూజ్ అవుతాయని చెప్పాను. అంటే ఆల్రెడీ మనం థ్రెడ్ ఒక పూస నుంచి తీసుకొని ఉంటాం కాబట్టి 3 పూసలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా స్టార్టింగ్ కాబట్టి 2 సార్లు ఉట్టుకోండి, అప్పుడే టైట్గా వస్తుంది కీ చైన్. ఈ కీ చైన్ ప్యాచ్తో చాలా మోడల్స్ కుట్టుకోవచ్చు అన్నట్టు. ఇందులో కూడా కలర్స్ పెట్టుకోవచ్చు, లేదా మోడల్స్ చేంజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, అది ఐడియాని బట్టి ఉంటుంది. నేను కొన్ని నా ఓన్ ఐడియాలతో చేశాను, చూపిస్తాను మీకు. దీనికి 5 పూసలు అవసరం ఉంటాయండి. నార్మల్గా 5 లైన్స్ అన్నమాట. 4 పూసలతో చేసే కీ చైన్కి 5 వరుసలు అవసరం ఉంటాయి. ఇలా ఈ ప్లేస్లో మీరు క్రిస్టల్స్ కూడా పెట్టుకొని కొట్టుకోవచ్చు, కానీ నేను ఈ వైట్ బీడ్స్తో చూపిస్తాను. ఇది లాస్ట్ వరుస అనుకుంటానండి, 5 వరుసలు అని చెప్పాను కదా. చేతిలో అలా టైట్గా పట్టుకొని కొట్టుకోండి, లేకుంటే లూజ్ అయిపోతే ఇంకా షేప్ అవుట్ అయిపోతుంది, అంటే జారిపోతుంది అన్నట్టు మనం పట్టుకుంటే. కొంచెం చూడడానికైనా స్టెఫ్ ఉండాలి కదా. చూడండి, 5 వరుసలు అన్నాను కదా, 1 2 3 4 5 అలా అన్నమాట. మొన్న బ్యాగులో కూడా నేను చూపించాను కదా, 48 వరుసలు కొట్టాక ఇంకో పూసతో యాడ్ చేస్తే 49 వరుసలు రావాలని, సేమ్ అలానే. ఇప్పుడు సెకండ్ లైన్ స్టార్ట్ చేసాం కదా, అందులో 3 పూసలే పడతాయి. ఎందుకంటే ఆల్రెడీ థ్రెడ్ ఒక పూసలోంచి తీసాం కాబట్టి 3 పూసలే యూజ్ అవుతాయి అన్నమాట రెండో వరుసలో. ఇప్పుడు నెక్స్ట్ ఏమో 2 పూసలే అవసరం పడతాయి. కింది వరకు కూడా ఆల్రెడీ ఒక వరుస అయిపోయింది కదా, మిగతా 4 వరుసలకి 2 పూసలే అవసరం పడతాయి. 1 2 అలా. ఇప్పుడు రెండో వరుస కంప్లీట్ అవుతుంది కదా, ఇలానే 5 వరుసలు కుట్టాలన్నమాట ఈ కీ చైన్ ప్యాచ్కి. 5 వరుసలు కుట్టాక మిగతా డిజైన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ చెప్తున్నా, 2 సార్లు కొట్టుకోండి, లేకుంటే లూజ్ అయిపోతుంది అన్నమాట. ఇలా అండి, లాస్ట్ వరుస కూడా కంప్లీట్గా వచ్చేసినాం. ఇప్పుడు ఆ చివరి నుంచి కౌంట్ చేసుకుంటే 5 వరుసలు రావాలి. ఇగో చూపిస్తున్నాను మీకు, ఇలా కౌంట్ చేసుకోండి. ఎటు చూసినా 5 పూసలు రావాలన్నమాట, అప్పుడే కీ చైన్ కంప్లీట్ అయిపోతుంది, స్క్వేర్ షేప్లో వస్తుంది. ఇప్పుడు పైన మనము కీ చైన్ తగిలించుకోవడానికి ఒక చిన్న ఫ్లవర్ వేసుకోవాల్సి ఉంటుంది. 6 పూసలతోని ఒక చిన్న ఫ్లవర్ వేయాలి, చూపిస్తాను చూడండి. ఆ ఫ్లవర్ కుట్టినాక లోపలికి తొడగాలన్నమాట. కీ చైన్ వచ్చే రింగ్ ఉంటుంది కదా, ఆ రింగు లోపలికి పెడితే మనం పట్టుకోవడానికి, మన కీ చైన్లు తగిలించుకోవడానికి సరిపోతుంది. చూడండి, ఆ కొనలో ఆ లాస్ట్ చివరి పూసలో ఈ 6 పూసలు పెట్టి ఉచ్చాల్సి ఉంటుంది. ఇది కూడా 2 సార్లు వేసుకోండి.
మనం చేసే ప్రతి దాంట్లో కొంచెం గట్టిగా గుంజుకొని కొట్టుకుంటే స్టిఫ్గా ఉంటుందండి, లేకుంటే షేప్ అవుట్ అయిపోతుంది. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవే. పాపం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక్కొక్కసారి వేస్తున్నారు, లేదా మర్చిపోతున్నారు. అది లాస్ట్కి వచ్చేసరికి మొత్తం లూజ్ అయిపోతుంది. మళ్ళీ విప్పి మళ్ళీ వేసుకుంటున్నారు వాళ్ళు. టైం అంతా వేస్ట్ కదా. అదేదో స్టార్టింగ్ నుంచి పాటిస్తే బాగుంటుంది. అందుకోసమే నేను చెప్తున్నాను మరీ మీకోసం. చూడండి, ఆ పైన కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెంటర్ పూసకు రావాలండి. ఆ నెడిల్ని అట్లనే ఒక్కొక్క పూస నుంచి తీసుకొస్తూ సెంటర్ పూస తీసుకొచ్చాక ఇలా మనకి ఇష్టమైన కలర్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ప్యాడ్ గ్రీన్ నచ్చింది, సో ప్యాడ్ గ్రీన్ తీసుకుంటున్నా. ఆ పైన చిన్న ఫ్లవర్ నుండి సెంటర్గా తీసుకురావాలి. ఈ ప్యాచ్లో నీడిల్ని తీసుకొచ్చాక ఈ ఫ్లవర్ని ఇలా కుట్టాల్సి ఉంటుంది. ఇలా కుట్టి కలర్ బీట్స్ కానీ లేదా వైట్ బీట్ కానీ వేసుకోవచ్చు. నేను రెడ్ కలర్ క్రిస్టల్ తీసుకొని వేస్తున్నాను, లుక్ బాగుండడం కోసమని. ఈ ఎల్లోకి ఈ రెడ్ చాలా బాగా సెట్ అయింది కదా. ఎల్లో కాదు, అది ప్యారెట్ గ్రీన్ అన్నమాట. అలా అక్కడ నుండి మళ్ళీ కింది వరకు రావాలి. పూస చుట్టూ తిప్పుకుంటూ రావాల్సి ఉంటుంది. స్ట్రైట్గా వస్తే ఆ థ్రెడ్ అనేది ఆ పూసల నుండి కనిపిస్తుంది. అట్లా కాకుండా థ్రెడ్ కనిపించకుండా జిగ్జాగ్ షేప్లో రావాల్సి ఉంటుంది కింది వరకు. కింద ఎలా తెలుస్తుందంటే పైన చిన్న ఫ్లవర్ వేసాం కదా కిచెన్ పెట్టుకోవడానికి, దానికి ఆపోజిట్లో ఈ కింద అన్నమాట. అక్కడికి వచ్చాక ఒక వైట్ బీట్ తీసుకొని సేమ్ మళ్ళీ రెడ్ బీట్ వేస్తే లుక్ ఉంటుంది కదా. రెడ్ వేసాం మధ్యలో కదా, ఎంత లుక్ ఉంది. సేమ్ అలానే ఇది కూడా వేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఈ కలర్స్ అనేది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. దాన్ని కరెక్ట్గా సెట్ చేస్తే బాగుంటుంది చూడగానే. ఏది పడితే అది వేస్తే ఇంకా లుక్ ఉండవు, కొన్ని షేప్ అవుట్ అయిపోతే అట్లా కాకుండా ఇట్లా వేస్తే బాగుంటుందేమో. తర్వాత లవ్ షేప్ క్రిస్టల్ తీసుకున్నాను ఒకటి. అది కొట్టినాక నెక్స్ట్ చిన్న ఫ్లవర్ మనం ప్యాచ్ మధ్యలో సెంటర్లో వేసాం కదా, సేమ్ అలాంటి ఫ్లవర్ తీసుకొని ఆ కింద మళ్ళీ బీట్ పెట్టుకోవాలి. ఆ బీట్ని వదిలేసి ఫ్లవర్ నుండి తీసుకోవాలి. ఇప్పుడు నెడిల్ని ఎక్కడ దాకా అంటే చివరి వరకు రిటర్న్లో వెళ్ళిపోవాలి. సేమ్ అవే పూసల నుండి. అప్పుడే టైట్గా వస్తుందన్నమాట కీచైన్ అనేది. అంటే ఇవి జారిపోకుండా ఉంటాయి. ఈ ప్లాస్టిక్ వైర్ కదా మనం యూజ్ చేసేది. ఈ వైర్ నుండి జారిపోకుండా ఉండాలంటే కింద వేసిన బీట్ని వదిలేసి మిగతా ఫ్లవర్ నుండి సేమ్ రిటర్న్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఆ విధంగా అట్లా తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ టైట్ కుట్టుకోవాలి. ఆ పైదాకా వెళ్ళి థ్రెడ్ కనిపించకుండా కుట్టండి. జిగ్జాగ్లో కుడితే థ్రెడ్ కనిపించదు అన్నాం కదా, అలా కుట్టి ఈ థ్రెడ్ కట్ చేసుకోండి. చూసారా కుట్టాక ఎంత అందంగా కనిపిస్తుందో. దీనికి ఇప్పుడు ఈ రింగ్ని యాడ్ చేయాలి. ఇలా పెట్టుకొని యాడ్ చేసేస్తే కంప్లీట్గా మన కీ చైన్ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగుందో చిన్నగా. ఇవి మన లేడీస్ అయితే మాత్రం బీరువాకి పెట్టుకోవచ్చు, నార్మల్గా చెక్కుకోవచ్చండి. శారీ పిన్ లాగా దానికి యూజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, మన ఐడియాని బట్టి ఉంటుందని చెప్పాను కదా. అందులో నేను ఇలా కొన్ని తయారు చేశాను. ఇంకా చాలా ఆర్డర్స్ ఉన్నాయి, చేసుకోవాలి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.